ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అన్బాక్సింగ్ ఏంటంటే కూలింగ్ ప్యాడ్ ల్యాప్టాప్ కి సంబంధించింది. ఆ కూలింగ్ ప్యాడ్ ఏంటంటే ఇది చూసుకోవచ్చు. ఇదే కూలింగ్ ప్యాడ్, ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్. దీన్నే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు ఒకసారి పైన ఫ్రంట్ ఏముందో, బ్యాక్ సైడ్ ఏముందో అంతా ఫస్ట్ చూద్దాము. మనం బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ జెబ్రానిక్స్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ NC5500D మోడల్ ఉంది. అండ్ ఇంకా బాక్స్ ఇక్కడ డ్యూయల్ 125mm ఫ్యాన్స్ ఉంది విత్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. మనం స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు ఫ్యాన్ స్పీడ్ ని. అండ్ ఇంకా ఇది 15 inches ల్యాప్టాప్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా బాక్స్ ఫ్రంట్ సైడ్ లో చూసుకోవచ్చు, ఇక్కడ ఇది 2 fans తోటి అయితే వస్తుంది. అండ్ ఇంక ఇది హోల్డింగ్ చేసుకోవచ్చు. ఇది పవర్ బటన్స్, స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. అండ్ ఇంక ఇది ఎక్స్ట్రా కనెక్టర్ అయితే వచ్చింది మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి. ఇది బాక్స్ ఫ్రంట్ సైడ్. అండ్ ఇంక ఇక్కడ మనకు వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ హృతిక్ రోషన్ అయితే ఉన్నాడు. ఇక్కడ కొటేషన్ కూడా ఉంది ఒకటి, ఆల్వేస్ ఏ హెడ్ అని. ఇంకా సైన్ కూడా చేశారు. అండ్ ఇంక ఇది ఇక్కడ చూసుకోవచ్చు 5 step రిట్రాక్టబుల్ స్టాండ్ ఉంది. అంటే 5 steps మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ USB పోర్ట్స్ 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంక ఇది డిటాచబుల్ మొబైల్ హోల్డర్, ఇలాగ చెప్పగా హోల్డర్ హోల్డ్ చేసుకోవడానికి. ఇది USB పవర్డ్ అండ్ సైలెంట్ ఆపరేషన్, డిస్ప్లే అండ్ కంట్రోల్స్ విత్ LED లైట్ అయితే ఉంది. ఇది బాక్స్ బ్యాక్ సైడ్. బాక్స్ మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఇంకా ఇది MRP కూడా ఉంది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది. అండ్ ఇంకా ఇది MRP 1299 అయితే ఉంది. ఇంకా దీని సైజు ఇవన్నీ ఉన్నాయి రైట్ సైడ్. బాక్స్ లెఫ్ట్ సైడ్ మనకు ఓన్లీ జస్ట్ జిబ్రానిక్స్ అండ్ ఇంకా ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ అని అయితే ఉంది. మన బాక్స్ బాటంలో సేమ్ ఇంతే, జిబ్రానిక్స్ ఏ మోడల్ అని ఉంది, NC5500D మోడల్. మనం బాక్స్ టాప్ లో చూసుకున్నట్లయితే మనకి జిబ్రానిక్స్ అని ఉంది. ఇక్కడ ఇది హోల్డర్ కూడా ఇచ్చారనమాట క్యారీ చేసుకోవడానికి ఇట్లా. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకు బాక్స్ లోపల ఇది కూలింగ్ ప్యాడ్ ఒకటి. అండ్ ఇంక ఇది మనం పవర్, దీనికి ఫ్యాన్స్ ఆన్ చేసుకోవడానికి ఇది యూఎస్బిది. అండ్ ఇంక ఇది మొబైల్ హోల్డర్, ఇది కనెక్ట్ చేసుకోవడానికి. బాక్స్లో అయితే ఇవే వచ్చాయి. ఈ బాక్స్ పక్కన పెడదాం ఫస్ట్. మనకి ఇక్కడ డ్యూయల్ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంక ఇది హోల్డర్ అనమాట, ఇట్లా హోల్డ్ చేసుకోవడానికి. ల్యాప్టాప్ ఇట్లా మనం పెడతాం కదా, ఇది హోల్డ్ చేసుకోవడానికి. అండ్ ఇంక ఇది పవర్ బటన్, ఆన్ స్విచ్. అండ్ ఇంక ఇది ప్లస్ సింబల్ ఏమో ఫ్యాన్స్ స్విచ్ కంట్రోల్ చేసడానికి, స్పీడ్ పెంచడానికి, స్పీడ్ తగ్గించడానికి. అండ్ ఇంకా మనము మొబైల్ హోల్డర్ని మనం ఇట్లా సైడ్కి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట, సైడ్కి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇంకా దీనిపైన అయితే మనకి జిబ్రానిక్స్ అని అయితే ఉంది. ఇంకా మనం బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది రిప్లేస్ అంటే మనం స్క్రూ తోటి మనం తీస్తే బయటకు వస్తుంది. సో ఇది ఇంకా ఇది 2023 మోడల్. అండ్ ఇంకా ఇది సమ్ QR కోడ్. ఇక్కడ జిబ్రానిక్స్ ఆల్వేస్ ఏ హెడ్ అని ఉంది, ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్. పవర్ కన్జంప్షన్ DC డైరెక్ట్ 5 volts లెస్ దాన్ 800 milliamps. ఇది దీన్ని అయితే ఒకసారి కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి దీనికి. దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే మనం 5 సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఇట్లా 5 ఇట్లా 1 2 3 అట్లా ఇట్లా హైట్ పెంచుకోవచ్చు. ఇది మొబైల్ హోల్డర్ మనం పెట్టుకోవడానికి. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ మనం జస్ట్ ఇలా పెట్టుకుంటే అయిపోతుంది, ఇలా పెట్టేస్తే అయిపోతుంది. జస్ట్ మనం ఇది ల్యాప్టాప్ పైన జస్ట్ ఇట్లా ప్లేస్ చేయాలంతే. ఇట్లా జస్ట్ మనం ఫ్యాన్స్ ఆన్ చేసుకోవాలంటే జస్ట్ ల్యాప్టాప్కి ఇట్లా USB కనెక్ట్ చేసుకొని ఈ USB దీన్ని కనెక్ట్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా అడాప్టర్ పెట్టాల్సిన అవసరం లేదు, పవర్ సప్లై అవసరం లేదు. దీనికే ఉంటుంది అటాచ్డ్గా. దీనిపైన ఇట్లా పెట్టేసేసి మనం ఒకసారి మీకు ఫ్యాన్స్ ఆన్ చేస్తాను. ఇక్కడ పవర్ ఆన్ బటన్ అయితే ఉంది. 3 ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి పవర్ ఆన్ అండ్ ఇంకా ఇవి. ఆల్రెడీ నేను దీనికి ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను, చూడొచ్చు. లైట్స్ కూడా చాలా బాగా బ్లూ లైట్స్ అయితే ఉన్నాయి. చాలా కూల్గా అయితే ఉంది అనమాట. 2 ఫ్యాన్స్ ఉన్నాయి కదా, అందుకని కూల్ సౌండ్, చాలా కూల్ ఉంది. అండ్ ఇంకా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాన్స్ సౌండ్ కూడా వినబడదు. ఇందులో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ పెంచుతున్నా, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ U4, U5, U6 ఇలా ఫ్యాన్స్ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ తగ్గి చేసుకోవచ్చు, లేదంటే ఫ్యాన్ ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఇట్లా వర్క్ చేసుకుంటే ఇక్కడ మొబైల్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఏదైనా నోటిఫికేషన్ ఏమైనా వస్తే మనం ఇక్కడ నుంచి కాల్స్ ఏమైనా మాట్లాడవచ్చు. ఇలా చాలా దీనికి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మంచిగా, ఇది హోల్డర్ ఇవ్వడం వల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ ఫోన్ ఇట్లా పెట్టకుండా డైరెక్ట్ ఇట్లా పెట్టడానికి. సార్ సైడ్ స్టాండ్ సెట్టింగ్స్ చూడండి ఒకసారి. మనం ఇట్లా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు, హైట్ పెంచుకోవచ్చు ఇట్లా 5 steps వరకు, 1 2 3 అట్లా.
నేను ఇప్పుడు మీకు సెట్టింగ్ చేసి చూపిస్తున్నా. ఇది ఒకటి, అండ్ ఇంకా ఇది ఇంకా షార్ట్, అండ్ ఇంకా ఇది ఇంకా షార్ట్. ఇంకా 5 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి టోటల్. మనం హైట్ పెట్టుకోవాలనుకుంటే జస్ట్ హైట్, ఇంకా ఇంత హైట్ బాగుంటుంది. ఇట్లా హైట్స్ మనం సెట్ చేసుకోవచ్చు, జస్ట్ 5 సెట్టింగ్స్. మనం నైట్ టైం అయితే చాలా మంచిగా ఉంటుంది అనమాట చూడడానికి. బ్లూ లైట్ వెలుగుతుంటుంది మొత్తం. కలర్ లైట్ ఇవ్వడం, ఎల్ఈడి లైట్ ఇవ్వడం చాలా అడ్వాంటేజ్ అయింది మంచిగా. నైట్ పూట చాలా చూడడానికి బాగుంటుంది. అంటే మనం ఇట్లా పెట్టినప్పుడు కింద పడిపోకుండా మనకి ఇక్కడ టూ బటన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇట్లా బటన్స్ కాదు, ఇది జస్ట్ స్విచ్ లాగా ఇట్లా పైకి ఇట్లా అనుకోవచ్చు కిందకి డ్రాప్ కాకుండా. ఇంకా దీంట్లో ప్రోస్ గురించి, కాన్స్ గురించి మాట్లాడుతున్నట్లయితే మనకి ప్రోస్ వచ్చేసి మనకి ఇక్కడ డ్యూయల్ ఫ్యాన్ అయితే ఉంది. మనకి బడ్జెట్ లో 2 ఫ్యాన్స్ రావడం అంటే చాలా మంచిదే. అండ్ ఇంకా ఇందులో ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి. ఆ లైట్స్ కూడా చాలా బాగా అనిపించింది. బ్లూ లైట్ అయితే ఇచ్చారు. లైట్స్ కూడా నైట్ టైం మనకి చూడడానికి విజిబుల్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనకి బటన్స్ ఇచ్చారు. బటన్స్ ఇట్లా మనం హోల్డ్ చేసుకోవడానికి ఇట్లా ఏదైనా పెడితే. అండ్ ఇది మొబైల్ హోల్డర్ కూడా ఉందన్నమాట, సైడ్ కి మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో 5 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. 5 సెట్టింగ్స్ మనం ఇలాగ చూపించినట్టే మనకి 5 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఒక్కొక్క లెంత్ ఇట్లా ఒక్కొక్కటి మనం లెంత్ సెట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఒక్కొక్కటి లెంత్ సెట్ చేసుకోవచ్చు. ఇది బాగుంది. అండ్ ఇంకా ఇది ఫ్యాన్స్ తిరిగినప్పుడు మనకి సైలెంట్ ఉంటుంది అనమాట. లౌడ్ గా ఏదో మన ఇంట్లో ఫ్యాన్ తిరిగినట్టు సౌండ్ అయితే ఉండదు. అది బాగా అనిపించింది. అండ్ ఇంకా డిజైన్ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ లుకింగ్ డిజైన్స్ కూడా బాగుంది అనమాట. బ్లాక్ కలర్ చాలా బాగుంది. ఇంకా ఇందులో మనకి మెయిన్ 2 USB ఆప్షన్స్ ఇచ్చారు, 2 ఎక్స్ట్రా. ఇంకా ఇందులో ఫంక్షన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ డిస్ప్లే కూడా ఇచ్చారు, చిన్న డిస్ప్లే. అండ్ ఇంకా ఇక్కడ ప్లస్ మైనస్ పవర్ బటన్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది ప్రోస్ అయితే. ఇంకా కాన్స్ అయితే ఏంటంటే మనకి ఇది కొంచెం వెయిట్ అయితే ఉంది. ఒక 500 grams దానికైతే ఉంటుంది, 1/2 kg కన్నా ఎక్కువనే ఉంటది. అదొకటి వెయిట్ అయితే బాగుంది. ఇంకా ఇది మనకి మెటల్ మనకి ఐరన్ బదులు స్టీల్ ఇచ్చేదండి. మంచిగా కొంచెం రస్ట్ అనేది ఫామ్ అవుతుంటది మంచిగా, కానీ ఇది ఇచ్చారు. అది మెటల్ ఇచ్చారు. అసలు మెటల్ చేయకుండా ఉండాల్సింది, ఏదైనా ఇవ్వాల్సింది. ఇంకా మనం ఈ ల్యాప్టాప్ ఇట్లా మనం కూలింగ్ ఇట్లా పెడతాం కదా, ల్యాప్టాప్ పెడతాం కదా, కింద మనకి ఈ డస్ట్ అనేది ఏదైతే ఉంటుందో మనం పెట్టే సర్ఫేస్, ఆ సర్ఫేస్ డస్ట్ అనేది మొత్తం మనకి ల్యాప్టాప్ లకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇదొకటి. ఈ 2 అయితే కాన్స్ అయితే నాకు అనిపించినాయి. ఇక మన ప్రోస్ కాన్స్ ఏమైనా కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.